పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మనం గమనించినట్లయితే దాదాపుగా 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని గత ప్రభుత్వం మన నెత్తిన వదిలేసి వెళ్ళిపోయింది. వివిధ ప్రాంతాల్లో చెత్త మీద కూడా పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త క్లియర్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోయింది. మరి ఈ ప్రజా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మొట్టమొదటిగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో దానిని క్లియర్ చేసే కార్యక్రమాన్ని మేము ముందుగా టేకప్ చేయడం జరిగింది. మరి గత 7 నెలల కాలంలో మరి మొత్తంగా మనం చూసినట్లయితే ఈ లెగసీ వేస్ట్ క్లియరెన్స్కి మేము ప్రాధాన్యతనివ్వటం జరిగింది. మరి ఉన్నటువంటి 85,90,000 మెట్రిక్ టన్నులకు గాను మరి దాదాపుగా 54.2% ఇప్పటికీ క్లియర్ చేయటం జరిగింది. ఇంకా 46,59,000 మెట్రిక్ టన్నుల చెత్త ఇంకా కూడా మిగిలింది. ఇది కూడా క్లియర్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక డెడ్లైన్ కూడా ఇచ్చారు. మరి దేశవ్యాప్తంగా స్వచ్ఛతా దివస్గా మనం గాంధీ జయంతి రోజున అదొక స్వచ్ఛతా దివస్గా కూడా మనం పాటిస్తూ ఉంటాం. కాబట్టి ఈ సంవత్సరం అక్టోబర్ 2 కల్లా 100కి 100% గత ప్రభుత్వం వదిలి వెళ్ళినటువంటి 85 లక్షల టన్నుల చెత్తని క్లియర్ చేయాలని చెప్పి మాకు ఒక టార్గెట్ ఏదైతే ఇచ్చారో మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని మేము వార్ ఫుటింగ్లో చేపడుతున్నాం. ఇప్పటికి 54% క్లియర్ చేయడం జరిగింది. ఇంకా మిగిలి ఉన్నటువంటి 46,59,000 మెట్రిక్ టన్నుల ఈ చెత్తను కూడా అక్టోబర్ 2 కల్లా పూర్తిగా క్లియర్ చేసి 100% లెగసీ వేస్ట్ అనేది లేకుండా ఈ రాష్ట్రంలో చేయాలన్నటువంటి ప్రణాళికతో కూడా ముందుకు అడుగులు వేస్తున్నాం. అంతేకాకుండా మరి స్వచ్ఛాంధ్ర దినానికి సంబంధించి జీవో నంబర్ 24ని మొన్న జనవరి 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ప్రతి నెల 3వ శనివారాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ శాఖలన్నీ కూడా మరి ఈ స్వచ్ఛాంధ్ర డే కోసం వారు పనిచేయాలని చెప్పి మరి పబ్లిక్ ఎంగేజ్మెంట్ పెంచే విధంగా స్వచ్ఛాంధ్ర డే యాక్టివిటీస్ని ప్రతి నెల మరి 3వ శనివారం చేపట్టాలని చెప్పి కొన్ని గైడ్లైన్స్ను కూడా విడుదల చేశారు. జీవో నంబర్ 24 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. మరి ప్రతి నెల కూడా ఒక థీమ్ తీసుకుని ఆ థీమ్ ప్రకారం